స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాలను ఈఓఐ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా చెల్లించాలని కోరుతూ అడ్మిన్ బిల్డింగ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు కార్మిక నేతలు ఉన్నారు. సార్, మీరు ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఒత్తిడి కూడా చేయడం లేదు. ఏ విధమైనటువంటి భూమిక పోషించాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ప్రభుత్వం కానీ ఎలా పనిచేయాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. దీన్ని కాపాడుకోవడం కోసం ఇప్పటికే పెద్ద ప్రణాళిక తయారు చేశాము. రేపొద్దున అమరావతిలో మొత్తం విద్యార్థి, ఉపాధ్యాయ, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సదస్సు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని తిరిగి చేపట్టడం కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము చెప్తున్నది ఏంటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేమో అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు, అసెంబ్లీలో తప్పుతో పట్టిస్తున్నారు, ప్రైవేటీకరణ లేదంటున్నారు. కానీ ఇక్కడికి వస్తేనేమో 44 మంది కాంట్రాక్టులు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ మొత్తాన్ని కబలించుకోవడానికి కోసం సిద్ధపడతా ఉన్నారు. ఇది మీకు కనిపించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. స్టీల్ మంత్రి గారు ఏమంటున్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు బకాయిలు లేవంటున్నారు. కానీ ఇక్కడ గత సెప్టెంబర్ 24 నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల జీతం బకాయి పెడతా ఉన్నారు. 350% అంటే ప్రతి ఒక్క కార్మికుడికి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కార్మికుడి జీతం అన్నది బకాయి ఉంది. ఏ విధంగా బతకాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బోనస్ గత 2 సంవత్సరాల నుంచి బోనస్ చెల్లించడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎక్కువైపోయారని చెప్పేసి మీరు ప్రజలను తప్పుదో పట్టించారు. కార్మికులు పనిచేయడం లేదని తప్పుదో పట్టించి కార్మికులు తీసేశారు. నిర్వాసితులని, స్థానికుల్ని కాదని చెప్పేసి ఈ రోజున బీహారు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్లో మీకు కనిపించడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, కావాలని చెప్పేసి మీరు నాటకం ఆడొద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రండి, పరిశీలించండి. మేము చెప్పింది తప్పు అయితే మీరు సభాముఖంగా ప్రకటించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నట్టు పార్లమెంట్లో ప్రకటింపజేయాలి. స్టీల్ ప్లాంట్ గన్నులు కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పాలి. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఒకటి స్పష్టంగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రావాల్సినటువంటి స్లర్రీ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మిట్టలకు కట్టబెట్టే ఏర్పాట్లు మీరు చేస్తూ ఉన్నారు. ఎన్ఎండిసి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిర్విరామంగా ఎంత అవసరం అయితే అంత మెటీరియల్స్ చేస్తామని చెప్పి 1982లో ఒప్పందం చేశారు. మరి ఈరోజు ఎన్ఎండిసి నుంచి మిట్టలకి ఐరన్ ఓర్ కేటాయిస్తే ఎన్ఎండిసి కెపాసిటీ అంతా మాకు సరఫరా చేయగలదంటే చేసే పరిస్థితి లేదు. అంటే ఎన్ఎండిసి మెటీరియల్ అంతా కూడా మిట్టలకి ఇచ్చేసి మేము ఎక్కడో అడుక్కోవాలని పరిస్థితి తీసుకొస్తున్నారా? ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటున్నారా, ప్రైవేట్ సంస్థ అనుకుంటున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పండగ పూట కూడా జీతాలు అందకపోతే కార్మికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ ఈ వైఖరిని మార్చుకోవడం లేదు. ఏ విధంగా? సుమారుగా 4.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఒకటి, మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపాలని చెప్పి, లేని పక్షంలో క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. కనీసం మరి ఈ మధ్యకాలంలో చూసుకునేటట్లయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకునేటట్లయితే మరి మొన్న 44 విభాగాలకి ఈఓఎల్ కింద ప్రకటించారు. ఆ ఈఓఎల్ కింద ప్రకటించి మరి ప్రైవేటేషన్కి దారి తీయట్లేదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈఓఎల్ని వెనక్కి నెట్టి ఈఓఎల్ని రద్దు చేసి ఖచ్చితంగా మరి పబ్లిక్ సెక్టర్లోనే ఉండేటట్లు చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి 335% శాలరీ బేసిస్లో శాలరీ ఇవ్వాలి. అలానే 2 సంవత్సరాల బోనస్ అనేది మరి ఇప్పటివరకు కూడా దాన్ని ఊసేయలేదు. అలాగే కార్మికుడికి నెల ఇవ్వాల్సినటువంటి జీతం కూడా ఇవ్వకుండా 75% వాళ్ళ ఇష్టం వస్తే 75 లేదనంటే 55% ఇచ్చే స్థితి ఇక్కడ ప్లాంట్లో జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం అనేది చేస్తుంటే మరి ఈరోజు కూర్చున్నది కుర్చీ కూడా లేదు. అలాగే మీద టెంట్ వేసుకుందాం అంటే టెంట్ కూడా లేదు. అంత నిరంకుశమైనటువంటి పాలన అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని నిరసించి రేపు జరిగిపోయేటువంటి విజయవాడలో జరగబోయేటువంటి 30వ తారీఖున పెద్ద ఎత్తున కార్మిక పోరాట సంస్థలన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. దీని మీద అందరూ కూడా వస్తారు. ఖచ్చితంగా పోరాటం అనేది మాత్రం ఎక్కడ కూడా ఆగదు. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఖచ్చితంగా సెయిల్లో కలపాలని చెప్పేసి ప్రధాన నినాదంతో మేము వెళ్తున్నాం, ఈ డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అనేది ఎక్కడ ఆగడం లేదు, ఏ విధంగా చూడండి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కలెక్టర్ గారు కార్మికులు పెడతామని చెప్పడం జరుగుతుంది. కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడున్న రాష్ట్ర స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పెట్టించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుచేతంటే వాళ్ళు చెప్తున్న మాటలు మరి మేనేజ్మెంట్ వినట్లేదు, లేకపోతే ఇక్కడున్న గవర్నమెంట్ సవత ప్రేమ చూపించి కపటకాలాలు ఆటలు ఆడి వీళ్ళు పెట్టడం లేదని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారో తెలియడం లేదు. కానీ 4 నెలల నుండి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ రోడ్డును పడిపోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఇక్కడ జీవిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, మీరు చెప్పండి,
ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను తీసేసి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా జాయిన్ చేసుకోవడాన్ని ఏ విధంగా సార్? ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమంగా ఎటువంటి నోటీసు కానీ ఎటువంటిది లేకుండా సుమారు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇటు ప్రభుత్వం కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువైపోయారు, దానివల్ల తగ్గిస్తామని చెప్పేసి అని 20 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి స్థానికులు నిర్వాసితులను తొలగించారు. తొలగించే క్రమంలో ఈరోజు 2,900 మంది సుమారు ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, ఒరిస్సా నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి అతి నైపుణ్యతలైనటువంటి కార్మికులను తీసుకొచ్చి మళ్ళీ భర్తీ చేస్తున్నారు. సుమారు 4,000 మంది తీసేసి మళ్ళీ 3,000 మందిని భర్తీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఉంది? దీనివల్ల నైపుణ్యత కలిగినటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు ప్లాంట్ కూడా నష్టపోతుంది. కాబట్టి ఎవరైతే నిర్వాసితులు కానీ స్థానికులు కానీ తొలగించిన ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడిని యథావిధిగా డ్యూటీలు తీసుకోవాలి. ఎందుకంటే తీసిన వాళ్ళు ఎవరికి కూడా ఫుల్ అండ్ ఫైనల్ కానీ ఆ జీతం కానీ వాళ్ళ పిఎఫ్ సెటిల్మెంట్ కానీ ఎటువంటివి కూడా చేయలేదు. లేబర్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ని కూడా పాటించకుండా, సెంట్రల్ లేబర్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా పాటించకుండా ఈరోజు యాజమాన్యం వ్యవహరిస్తుంది. అదేవిధంగా అక్టోబర్ 24వ తారీఖుని మళ్ళీ లేబర్ కమిషనర్ 2వ వాయిదా ఉంది. లేని పక్షంలో ఈ 4,000 మందిని కూడా యథావిధిగా తీసుకోకపోతే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు అన్ని ఏకమయ్యి మరొక ప్రజాప్రతినిధులు ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, నిర్వాసితులు ఎటువంటి ఇబ్బంది? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నేటికి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వాసితులు, స్థానికులు, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎక్కువైపోయినారనేసి ఈ సమ్మె ప్రభావంతో మొత్తం 5,000 మందిని తొలగించి ఇప్పుడు ఏరియా రాష్ట్రాల నుంచి సుమారుగా 2,000 మందిని పైగా లోపల జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు. అది పచ్చి దుర్మార్గం అనేసి కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న ఇక్కడ పాలకులు గుర్తించి కార్మికులను ఎవరైతే తొలగించారో వాళ్ళందరినీ విధుల్లో తీసుకోవాలి. ఈరోజే రైల్వే స్టేషన్ దగ్గరికి సుమారుగా 200 మందిని బస్సుతో రైల్వే స్టేషన్ దగ్గరనే తీసుకొచ్చినట్టు టౌన్షిప్లో ఏదైతే ఉందో హోంగార్డ్ హాస్టల్లోనూ ఆ కార్మికులు దాచి బయటికి రాకుండా చేసి దగ్గరుండి ఇక్కడి నుంచి అక్కడికి బస్సులు వేసి స్టీల్ ప్లాంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చెంద పని చేయించి వాళ్ళు తక్కువ జీతాలు ఇవ్వడం వల్లే వాళ్ళ పని అవుతుంది అనేసి ఉన్ని కార్మికులు తీసి కొత్త కార్మికులు పెట్టుకోవడం అనేసి దుర్మార్గం అనేసి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. 4 గంటల ధర్నాకి ఉక్కు కూటమి పరిరక్షణ పోరాట కమిటీ పిలిపివ్వడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటంటే రేపు అమరావతిలో ఏదైతే ప్రజా సంఘాల మీటింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ప్రజా సంఘాల మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నది. దానిలో భాగంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేనివల్లంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? అధికారం రాకముందు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు వారి బృందం అంతా వచ్చి మా యొక్క టెంట్లో చెప్పడం అనేది జరిగింది. తద్వారా మీకు మొత్తం ఈ ప్రధానికం అంతా ఓట్లేసి గెలిపిస్తే మీరు ఎప్పుడైతే గెలిచిన తర్వాత మీరు ముఖం చాటేయడం అనేది జరిగింది. ముఖం చాటేయడమే కాకుండా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగట్లేదు, మేము స్టీల్ ప్లాంట్ కాపాడాం అని చెప్పి పార్లమెంట్లోనూ అలాగే అసెంబ్లీలోనూ ప్రకటనలు అనేవి చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి. ఏ విధంగా అమ్మలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏ రోజైతే 21లో ఈ ప్లాంట్ని మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్పి దీపం ద్వారా కేబినెట్ సబ్ కమిటీ ప్రకటన చేసిన తర్వాత ఈరోజు వరకు కూడా ఆ ప్రకటన విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు ప్రకటన అనేది చేయలేదు. కాబట్టి ఎప్పటికి కూడా మా మేడ మీద ఈ యొక్క ప్రైవేటైజేషన్ కత్తి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక రెండోది ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? మేము ఏదైతే ప్యాకేజీ తీసుకొచ్చాం ఆ ప్యాకేజీ వలన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతా అంటున్నారు. ప్యాకేజీ ఎందుకు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారని చెప్పి ఈ యొక్క ప్రజాప్రతినిధుల్ని, కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్యాకేజీలో 1 పైసా అయినా సరే రా మెటీరియల్ ఖర్చు పెట్టడానికి అవకాశం ఇచ్చారా? ప్యాకేజీలో 1 పైసా అయినా సరే ప్లాంట్ మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టడానికి అవకాశం ఇచ్చారా? ప్యాకేజీలో 1 పైసా అయినా సరే కార్మికుల జీతభత్యాల కోసం వెచ్చించడానికి అవకాశం ఇచ్చారా? లేదు. ఎందుకు ఇచ్చారంటే స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి ఏదైతే బ్యాంకులకు అప్పులు ఉన్నాయో ఆ అప్పులను తీర్చడానికి ఇచ్చారు. మీ యొక్క కేంద్రానికి కట్టాల్సినటువంటి జిఎస్టీని కట్టించుకోవడానికి ఇచ్చారు. అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులను తొలగించడానికి దానికి విఆర్ఎస్కి ఇచ్చారు. అంతే తప్పితే మరి దేనికి ఇవ్వలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నది అన్నీ కూడా అబద్ధాలతో
ప్రయాణం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అబద్ధాలు ఎంతో కాలం చెల్లవు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి మీరు ఏదో ప్రజలు నమ్ముతున్నారని చెప్పి అనుకుంటున్నారు. మీ యొక్క ప్రచార సాధనాల ద్వారా ఇటువంటి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ఈరోజు చూస్తూ ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈఓఐ పెట్టి ఈరోజు మొత్తం అంతా కూడా కాంట్రాక్టులకి ఉత్తర భారత్ నుండి వచ్చే కాంట్రాక్టులు అందరికీ ఇవ్వడానికి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. రెండో వైపు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ తొలగించేసి అక్కడి నుండే కార్మికులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో వైపు వాళ్ళందరినీ కూడా ఒక ఫైన్ మార్నింగ్ కాంట్రాక్టులు అన్నీ రద్దు చేసి మొత్తం స్టీల్ ప్లాంట్లో కార్మికులందరూ తగ్గిపోయిన తర్వాత ఈ ప్లాంట్ని అమ్మేయడానికి మార్గం సుగమం చేసే ఏర్పాట్లు అనేవి చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు. ఇక రెండో వైపు ఏంటంటే ఈరోజు మెటల్ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఆర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ని నక్కపల్లి దగ్గర తీసుకొచ్చి దానికి రా మెటీరియల్ ఇప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ ఇవ్వనీయకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే యాతావాత చూస్తే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి మీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కూడబలుకొని ఈ వ్యవహారం చేస్తుందనేది తేటతలం అవుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు అమరావతిలో ప్రజా సంఘాల మీటింగ్ జరుగుతుంది. అలాగే గతంలో కూడా రాజకీయ పార్టీల మీటింగ్ జరిగాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం జరగడానికి ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఖబర్దార్ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పకుంటున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా మీలో మార్పు తెచ్చుకొని ఈ యొక్క ప్లాంట్ని రక్షించేదానికి ప్రయత్నం చేయకపోతే మీకు అంతకంటే కూడా దారుణమైన గతి పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ స్టీల్ మంత్రి గారే డిప్యూటీ మంత్రి గారే అబద్ధాలు చెప్తున్నారు. ఆయన తెలిసి చెప్తున్నారా చెప్తున్నారో తెలియదు. కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒక స్టీల్ మంత్రి గారే జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ 3.5 నెలల జీతాలు ఇంకా పెండింగ్ ఉంది. గత సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా 75% జీతాలు ఇస్తున్నారు. కానీ నిజంగా మంత్రి అయి ఉండి కూడా అలా అబద్ధాలు చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. అది కానీ ఈరోజు మేము గత 5 సంవత్సరాలు బట్టి చేసిన ఉద్యమం ఏంటంటే ఈ యొక్క 100% ప్రైవేట్ పరం చేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని చెప్తున్నాం. ఈరోజు కూడా ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి స్వయంగా కేంద్ర స్టీల్ మంత్రి గారే ఆయన పార్లమెంట్ చెప్పిన తర్వాత ఇంకెక్కున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ ఎవరు అవ్వలేదని చెప్తే మాత్రం ఎవరు నమ్మరు. అది మీరు నిజంగా మీ యొక్క ఈ రాష్ట్ర ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి మీరు చెప్పించండి. ప్రధానమంత్రి చేతో లేదా అమిత్ షా చేతో లేదా కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పించండి. గతంలో కూడా శాలోన్ స్టీల్ ప్లాంట్కి అలాగే నిర్ణయం 16లో తీసుకొని వెనక్కి తీసుకున్నట్టు లెటర్ కూడా ఇచ్చారు. అలాగే భద్రావతి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తామని గతంలో నిర్ణయించి కేబినెట్ మరి వెనక్కి తీసుకుని లెటర్ కూడా ఇచ్చారు దీన్ని విత్డ్రా చేసుకుంటున్నామని. అదేవిధంగా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా 100% అమ్మమని చెప్పి మీరు ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాం. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కానీ పరిస్థితి ఎంత దారుణం అంటే 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. బయట అదర్ రాష్ట్రాల నుంచి అలాగే ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్కి తీసుకొచ్చి పని చేస్తున్నారు. అంటే స్థానిక నిర్వాసితులు ఏమైపోవాలి? ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తారు. మాకు ఇప్పుడు ఎన్నికలు లేవని చెప్పి అనుకోవచ్చు. భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు ప్రజాప్రతినిధులు ఆయన తెలిసి వచ్చి చెప్తున్నారో తెలివి చెప్తున్నారు. అన్నీ కూడా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు నిజాలు చెప్తున్నారు. నిజాలు చెప్పట్లేదు. ఒక టన్ను స్టీల్కి 2.5 లక్షల ఖర్చు అవుతుంది అంటున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ 10 ఏళ్ళు బట్టి రన్ అవ్వలేదు అంటున్నారు. అది 10 ఏళ్ళ బట్టి రన్ అవుతుంది, మధ్యన ఆఫ్ చేశారు. ఇవన్నీ కూడా తెలియక మాట్లాడుతున్నారు. మాకు అర్థం కావట్లేదు. కానీ దయచేసి రేపు 30వ తారీఖుని మరి విజయవాడలో అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలతో ఉంది ఒక సమావేశం. ఖచ్చితంగా ఉద్యమం కొనసాగుతుంది. మీరు తొలగించిన నిర్వాసితులు తీసుకోవాలి. ఇక్కడ స్కూల్స్ మూసేశారు. అలాగే టౌన్షిప్లో కరెంట్ పెంచేశారు. లోపల ప్రైవేట్ క్యాంటీన్లు తీసేశారు. కార్మికులు ఎరాయిసం చేస్తున్నారు. కానీ ధర్నా చేసుకునే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఒక ఫండమెంటల్ రైట్ ఇది. ప్రజలు ధర్నా చేసుకునే ఉద్యమం చేసే రైట్ వాళ్ళకు ఉంది. ఫండమెంటల్ రైట్ ఇచ్చింది రాజ్యాంగాన్ని కూడా కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక టెంట్ వేయకుండా ఈరోజు కనీసం ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసులు ఎప్పుడు కూడా అలా మెసేజ్ పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం. గత 40 సంవత్సరాల్లో మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఎవరు రావద్దు, వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు కూడా వాట్సాప్లో పెట్టడం అనేది ఎప్పుడు చూడలేదు. ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు. ఈ ప్రభుత్వంలోనే ఈరోజు పోలీసుల ద్వారా విశాఖ ఉద్యమం కొనసాగాలని చూస్తున్నారు. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఇంకా పెరుగుతుంది. ఎంత మీరు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత తిరిగి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పోలీసులు ఉపయోగించి ఇలాగా ఈ కార్మికుల మీద మీరు దౌర్జన్యంగా చేస్తే ఖచ్చితంగా ఉద్యమం అనేది ఇంకా ముందుకు సాగుతుందని చెప్పి ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.